ఇండియాలోని దేవాలయాల మిస్టరీలు. ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటి వరకు వీడనే లేదు. మన దేశంలో ఎన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది. అలాంటి కొన్ని మిస్టరీల దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటిది యాగంటి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాగంటి ఆలయం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు వీడనే లేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రానుగా పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతుంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏంటంటే ఆ రాయి పెరిగే స్వభావాన్ని కలిగి ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్లకు 1 ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే అక్కడ భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతుంటారు. రెండవది లేపాక్షి. లేపాక్షి మన ఆంధ్రాలో అనంతపురం జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పెట్టేయచ్చు. అంటే స్తంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్తంభం కింద ఫ్లోర్ని సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. మూడవది తంజావూరు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికీ కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ను కూడా ఎక్కడ నుంచి తీసుకొచ్చారనేది కూడా తెలియదు. ఇలాగే మరొకటి కూడా ఉంది. అదే పూరీ జగన్నాథ్ ఆలయం. పూరీ జగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలోనూ కనిపించదు. అంతేకాదు పూరీ క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే ఉండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు. ఇండియాలోని కొన్ని మిస్టరీల దేవాలయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.